దీనిలో మేము భవిష్యత్తును చూసుకుంటున్నామని అంటే ఆఖరికి సముద్రాన్ని కూడా వదలకుండా ఆ సముద్రాన్ని కూడా విషపూరితం చేయడానికి నువ్వు అక్కడ అడుగు పెట్టావంటే నీ పాదం మంచిది కాదు నాయన. చాలా దుర్మార్గమైనటువంటి పాదం నీ పాదం. ఆ సముద్రం కాడికి పోవద్దు. కానీ సముద్రుడు కోపగిస్తే ఏమవుద్దో తెలుసా? నిన్ను నీతోటి ఉన్నటువంటి ఆ తాబేదారుల్ని ఒక్క అలతో సముద్ర గర్భంలో కలిపేసుకుంటుందే తప్ప నీకు అర్హతను మాత్రం ఇవ్వదు. దయచేసి ఇటువంటి మాటలు, ఇటువంటి కార్యక్రమాల్లో నువ్వు మళ్ళీ నెల్లూరు జిల్లాలో ప్రయత్నాలు చేసేటువంటి కార్యక్రమానికి రావద్దు. మా జిల్లాలో చాలా స్పష్టమైన నిర్ణయం ఇచ్చాం. మా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. 10 స్థానాలకి కూటమి నాయకత్వానికి ఇచ్చారు. పార్లమెంటు కూడా కూటమి స్థానానికి ఇచ్చారు. మరి నువ్వు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఇవాళ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. బీపీఎల్ లాంటి పరిశ్రమలు వస్తున్నాయి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. ఇండోసాల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అనేక రకాలుగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉంటే నీ ఏడుపు గుట్టు రాజకీయాలతో మళ్ళీ మా జిల్లాలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. నీ హయాంలో గతంలో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయి. గతంలో కాల్పులు జరిగాయి. ఎక్కడ జరిగాయి? కాల్పులు జరిగి చనిపోతే ఆ మత్స్యకారులే ఇవాళ స్తూపాన్ని కట్టుకుని మా కుటుంబ సభ్యులు మా కుటుంబాలకు దూరం అయ్యారని ప్రతి నిత్యం బాధపడుతున్నారు ఆ స్తూపాలు చూసుకొని. ఒకసారి గమనించండి. ఇవి నీ పరిపాలనలో జరిగినవి కావా? నీ తోటాలకు బలైనటువంటి కుటుంబాలు వాళ్ళే ఈ స్తూపాన్ని నిర్మించుకొని స్మారక స్తూపాలను చూసుకొని మేము ఇలా మా కుటుంబాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయాము ఈ జగన్ రెడ్డి గన్ల వల్ల అని చెప్పి నీ గన్ కల్చర్ వల్ల జరిగిన నష్టం కాదా? ఇవాళ నీకు ఇంకా ఒకసారి గుర్తు చేస్తాను. మామూలు తుపాకులు కాదు. ఎటువంటి తుపాకులతో పేల్చావు వాళ్ళని? ఈ తుపాకులన్నీ పేలింది నీ హయాంలో కాదా? ఈ తుపాకులన్నీ పేల్చి తుపాకులని వల్ల అనేక మంది మారణహోమం చేసి మరణం చెందితే కనీసం వాళ్ళను పలకరించే దిక్కు లేకపోతే ఆ కుటుంబాల వాళ్ళే ఇవాళ స్తూపాలు కట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు పనిచేస్తున్నారని అంటే, వాళ్ళ జీవనాలు గడుపుతున్నారంటే, మత్స్యకారులలో ఈరోజు ఉన్నటువంటి ఆందోళనని కూటమి ప్రభుత్వం చల్లార్చి మీకు మంచి భవిష్యత్తునిస్తాం, మీ బిడ్డలకు ముందు తరాలకు ఒక భద్రతనిస్తాం, మీరు అడిగిన కార్యక్రమాలన్నిటినీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మీకు ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి ఇవాళ కూటమి నాయకత్వం అంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ మా ప్రాంతాలకు వచ్చి మా మత్స్యకారులకు తోడుగా నిలబడితే ఇవాళ మత్స్యకారుల యొక్క విలువ నీకేం తెలుసు? నీకు సముద్రం అంటే తెలియదు. సముద్రం ఎప్పుడు చూడలేదు నువ్వు. సముద్రం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎండమావుల్లో బతికినవాడివి నువ్వు, కేవలం ఊహల్లో బతికేవాడివి. కాబట్టి నువ్వు ఊహల్లోనే ఉండు. నువ్వు అవసరమైతే ఆ ఊహల్లో నుంచి అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నీకు ఇష్టమైన ఆటలు ఆడుకో ఇంట్లో కూర్చొని కంప్యూటర్లతో. అంతే తప్ప జనజీవన స్రవంతిలోకి వచ్చి జనం మధ్యకు వచ్చి ప్రజల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు తండ్రి అని చెప్పి ఈ జగన్ రెడ్డికి, ఆయన జగన్ కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మా కూటమి నాయకత్వానికి అందరికి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ ఒక్క కట్టిన ఫిషింగ్ హార్బర్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి కట్టిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఉండే 30,000 మందికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళ జీవితం కష్టమైపోద్ది. అందుకు దయచేసి చేయబాకండి.
పెడితే వేరే దగ్గర పెట్టండి, లేకపోతే ఇంకోసారి మేము వచ్చినప్పుడు మాత్రం వచ్చి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది, అప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఆ టైంలో మాత్రం మళ్ళీ ఎవరు ముందుకు వస్తున్నారో వాళ్ళని తప్పకుండా పక్కనికి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. అది ఆ ఫంక్షన్ తర్వాత మన ఆత్మకూరు ఎమ్మెల్యే గారు, స్థానిక మంత్రి అవన్నీ చెప్పకుండా ఓన్లీ మావి గన్లో ఒక గన్ను పట్టుకొని జగన్ గారిని ఎట్టంటే అట్ట మాట్లాడారు. ఆయన అనుకుంటే ఈ ఉండే 11 సీట్లు కూడా లేకుండా పోతాది అని కూడా మాట్లాడారు. మేము రామనారాయణ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాం, ఆ 11 సీట్లు వదిలేసేయండి, 174 సీట్లు వదిలేసేయండి. నిజంగా మీకు అంత ధైర్యం ఉంటే ఈరోజు ఆత్మకూరులో ఎలక్షన్ పెట్టండి, ఎవరు గెలుస్తామో చూస్తాం. దాని తర్వాత మీరేం మాట్లాడాలో మాట్లాడండి. ఈరోజు ఆత్మకూరు పరిస్థితి చూస్తే ఒక మాఫియా, ప్రతి మండలంలో ఒక మాఫియా తయారైంది. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూమి మాఫియా. ఎక్కడ పోయినా కానీ, ఏ రోడ్డు పోయినా కానీ, ఏ మండలం పోయినా కానీ దాదాపు 7 రీచులుగా ఓపెన్ చేస్తూ దాంట్లో ఇల్లీగల్గా కూడా ప్రతిరోజు రాత్రి ఎంత ఇసుకపోతుంది అనేది ఎవరినైనా కానీ ఆత్మకూరు ఏ మండలంలో కానీ ఏ ఊర్లో అయినా అడగండి. మేము ముందే చూపించాం మీ బండ్లు ఏ విధంగా తీసుకోబోతున్నాయి. దానివల్ల 7 మంది కూడా చనిపోయారు. 7 మంది చనిపోతే ఆ ఒక ఇల్లీగల్ రీచ్ నుంచి సగం కాదు, పెరుమాళపాడు రీచ్, ఆ పెరుమాళపాడు రీచ్ నుంచి ఇసుక తోలుతూ ఎదురుగా వచ్చే ఒక కార్ని ఢీగొట్టి 7 మంది చనిపోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ చేసినా కానీ 3 రోజులు అసలైన డ్రైవర్ పట్టుకోకుండా ఆ రీచ్ యజమాని కానీ ఆ బండి యజమాని దాకా ఇప్పుడు దాకా ఏం చర్యలు లేవు. ఆత్మకూరు పక్కన ఇల్లీగల్ గా లేఅవుట్లు కానీ, లీగల్ లేఅవుట్లు కానీ, అన్నిటికీ ఇల్లీగల్ గా వచ్చే మట్టి అంతా మీ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. ఇవన్నీ అడిగితే ఒక సమాధానం లేదు, మీరు చేసే దాడుల మీద ఒక సమాధానం లేదు. ఇక్కడ జరిగే అన్యాయం కానీ మీరిచ్చిన హామీలకి ఒక్కటన అమలు చేశారా?